ఒకవేళ క్రీస్తే లేకపోతే, క్రీస్తే రాకపోతే ఏంటి మన జీవితాలు చెప్పండి. ఈరోజు ప్రపంచం క్రీస్తు ద్వారా పొందుకున్న విలువైనది ఏదైనా ఉందంటే అది రక్షణ అండి. ఈ రక్షణను దేవుడు, ఇంత గొప్పదైన రక్షణను దేవుడు మనకి ఎలా ఇచ్చాడో తెలుసా? ఫ్రీగా ఇచ్చాడండి, ఉచితంగా ఇచ్చాడట. మనం కృపచేత రక్షింపబడిన వారమే మనమంతా కూడా. ఏంటి, నీకున్న అందాన్ని బట్టి దేవుడు నీకు రక్షణ ఇవ్వలేదు, నీకున్న అధికారాన్ని బట్టి దేవుడు రక్షణ ప్రసాదించలేదు, నీ కులాన్ని చూసి దేవుడు రక్షణ ప్రసాదించలేదు, నీ భాష, నీ ప్రాంతం ఏవి కాదయ్యా. కేవలం కృప ద్వారానే ఈ రోజు మనమంతా కూడా రక్షణలోనికి వచ్చాము, రక్షణను పొందుకున్నామన్న సంగతి ఎంతమందికి తెలుసు చెప్పండి? ఈ భూమి మీద ధనమా ఎంతకాలం అయ్యా అనుభవిస్తావు? అది ఉండదు, నువ్వు ఉండదు. కానీ దేవుడిచ్చే రక్షణ శాశ్వత కాలం నిన్ను నిత్యత్వంలోనికి తీసుకుని వెళ్ళి సుఖంగా నిన్ను పెడుతుంది. అక్కడ ఆనందాన్ని ఇస్తుంది. నీకు ఆ రక్షణ నిన్ను పవిత్రుడిగా మారుస్తుంది, భూమి మీద పరిశుద్ధుడిగా మారుస్తుంది, పరలోకానికి తీసుకొని వెళ్ళిపోతుంది. ధనం నిన్ను పరలోకానికి నడిపించదు, నీకున్న ఆస్తి నిన్ను పరలోకానికి నడిపించదు. ప్రపంచంలో ఉన్న ఏది కూడా నిన్ను పరలోకానికి తీసుకుని వెళ్ళలేనప్పుడు కేవలము రక్షణ అనేది నేను పరలోకానికి తీసుకుని వెళ్ళగలదు అన్న సంగతి నీకు అర్థమైతే, ప్రపంచంలో ఉన్న వాటన్నిటికన్నా గొప్పది గొప్పది గొప్పది, కొన్ని లక్షల కోట్ల రెట్లు గొప్పది ఏంటంటే అది కేవలం ఒక రక్షణ మాత్రమే. మరి ఇంత గొప్పదని రక్షణ నీకు, నాకు, మన అందరికీ ఎలాంటి వచ్చింది అన్నప్పుడు అది కేవలం కృప ద్వారా మాత్రమే.